తెలంగాణ కేబినెట్ కాసేపట్లో భేటీ కాబోతోంది. సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కానుంది. కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా, భూమి లేని నిరుపేదలకు ఏడాదికి 12,000 ఆర్థిక సహాయం, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల కోసం డెడికేటెడ్ కమిషన్ నివేదిక, ఎస్సీ వర్గీకరణ, యాదగిరిగుట్ట ఆలయ బోర్డుపైన చర్చించే అవకాశం ఉంది. తెలంగాణ కేబినెట్ కాసేపట్లో భేటీ కాబోతోంది. సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కానుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ ఫోన్ ద్వారా అందిస్తారు. సునీల్, తెలంగాణ కేబినెట్ సమావేశం కాబోతుంది. 4 గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. ఈసారి మంత్రివర్గంలో కీలక అంశాలకు సంబంధించి చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా రైతు భరోసాను సంక్రాంతి నుంచి అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ తుది నివేదికను కూడా ఈ రోజు కేబినెట్ ముందుంచబోతుంది. కేబినెట్ ముందుంచిన తర్వాత చర్చించి ఈ రోజు ఆమోదం తెలుపబోతున్నారు. ప్రధానంగా ఆ రైతు భరోసా ఎవరికి ఇవ్వాలనుకుంటుంది ప్రభుత్వం అనేది ఈ రోజు కేబినెట్ తర్వాత వెల్లడించే అవకాశం ఉంది. ఇక ఇప్పటికి ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కాన్స్టిట్యూషన్ క్లబ్ కి ప్రణాళిక ప్రభుత్వం సిద్ధం చేసింది. ఆ మేరకు ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే క్వార్టర్స్ లో నివాసం ఉన్నటువంటి వాళ్ళకు నోటీసులు ఇచ్చింది. వాటిని ఖాళీ చేయాలని చెప్పేసి కూడా అసెంబ్లీ సెక్రటరీ నోటీసులో పేర్కొనడం జరిగింది. వాళ్ళ ఎవరైతే అక్కడ నోటీసులు ఇచ్చారో వాళ్ళని వెకెట్ చేయించి వాళ్ళకి ఆదర్శ్ నగర్ లో న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో వాళ్ళకు నివాస సముదాయంలో కేటాయిస్తామని చెప్పేసి కూడా అసెంబ్లీ సెక్రటరీ ఇప్పటికే ఆ నోటీసులు పేర్కొనడం జరిగింది. ఇక మిగతా అంశాలకు సంబంధించి చూస్తే జనవరి నుంచి కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పేసి కూడా గతంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. కేబినెట్ సబ్ కమిటీని కూడా ప్రభుత్వం వేసింది. ఎవరికి రేషన్ కార్డులు ఇవ్వాలి, అర్హులు ఎవరు, ఇప్పటి వరకు దాదాపుగా ప్రజాపాలనలో భాగంగా రేషన్ కార్డులకు కూడా దరఖాస్తులు తీసుకున్నారు. వాటినన్నింటినీ పరిశీలించి కేబినెట్ ఈ రోజు ఆమోదం తెలుపబోతుంది. ఇక జనవరి అంటే సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు జారీ కూడా చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. ఆ కార్డుల ఆధారంగా ఇక సన్న బియ్యం కూడా ఎవరైతే ఆ రేషన్ కార్డు హోల్డర్స్ ఉంటారో వాళ్ళకు సన్న బియ్యం ఇవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. టోటల్ గా ఎంతమంది కార్డు హోల్డర్స్ ఉంటారు, ఎంత అవసరం అవుతుంది బియ్యం అనేది ఈ రోజు కేబినెట్ లో చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక మిగిలిన అంశాలకు వస్తే యాదాద్రి టెంపుల్ అంటే ప్రస్తుతం ప్రభుత్వం యాదగిరిగుట్టగా పాత పేరు చేంజ్ చేసింది. యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ స్థానంలో ఇప్పుడు యాదగిరి టెంపుల్ బోర్డును ఏర్పాటు చేయాలనుకుంటుంది. ఆ బోర్డుకు సంబంధించి అధికారులకు గతంలోనే సీఎం యాదగిరిగుట్టకు వెళ్ళినప్పుడు ఆదేశాలు ఇచ్చారు. వాటిని కూడా ఈ రోజు ఆమోదించే అవకాశం ఉంటుంది. ఇక ఇప్పటికే సీఎం కూడా చెప్పడం జరిగింది, సరళ శిక్ష అభియానికి సంబంధించి వాళ్ళు తమను రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి ఆందోళన చేస్తున్నారు, నిరవధిక సమ్మె చేస్తున్నారు. వాటికి సంబంధించి అయితే రాత్రి ఒక క్లారిటీ ఇచ్చారు. కాబట్టి వాళ్ళ సాలరీస్ కి సంబంధించి మాత్రం ఎవ్రీ మంత్ ప్రాంప్ట్ గా పే చేస్తామని, మిగతా అంశాలకు సంబంధించి ఇక అవి కోర్టు పరిధిలో ఉంటాయి కాబట్టి రెగ్యులరైజ్ చేయలేము అని చెప్పేసి కూడా సీఎం ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో దాని గురించి పెద్దగా చర్చకు వచ్చే అవకాశం కూడా లేదనేది చెప్పుకోవచ్చు. ఇక మిగతా అంశాలకు సంబంధించి జాతీయ రహదారులు కావచ్చు, లేకపోతే మిగతా అన్ని అంశాలను కూడా ఈ రోజు కేబినెట్ లో అజెండాగా పెట్టుకున్నారు. వాటిని ఈ రోజు చర్చించి ఆమోదించే అవకాశం ఉంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సునీల్.